పేరుకే టీం నిండా స్టార్ ప్లేయర్లు, కానీ ఒక్కడన్నా వాడి వాడి లెవెల్ కు తగ్గట్టు ఆడుతున్నారా? ఇదిగో మన రోహిత్ భయ్యాని చూడా, 20 రన్లు కూడా కొట్టకుండానే రిటైర్డ్ హార్ట్ అయ్యి వెళ్లి డగ్అవుట్ లో కూర్చున్నాడా. సడన్ గా యాంకిల్ దగ్గర నొప్పొచ్చింది పాండ్యా. నేనేం చేసేదా? ఆ నొప్పితో బ్యాటింగ్ చేయలేక బాల్లన్నీ తింటా ఉంటే మ్యాచ్ బిస్కెట్ అయిపోద్దని నేను క్రీజ్ వదిలి వెళ్ళిపోయినా. బిస్కెట్ కాదు, కేక్ ని పిసికేసినట్టు పిసికేసిండ్రు. లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా నువ్వు ఫీల్డింగ్ చేయకుండా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉండొచ్చు కదా రోహిత్ బాయ్. మనకెందుకు ఈ స్టంట్లా? ఇదిగో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కూడా మన టీమ్ లోనే ఉన్నాడా? ఏం లాభమా? ఆడితే కదా వరల్డ్ కప్ ఫామ్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేసిండా. 22 బాళ్ళకి 33 కొట్టినా అవి రన్స్ కాదా? ఏందే 150 స్ట్రైక్ రేట్ తో ఆడితే దాన్ని బ్యాటింగ్ అంటారా? ఆ ఆర్సీబీ టీమ్ లో చూడా, ఎవడన్నా 200 స్ట్రైక్ రేట్ కి తక్కువ బ్యాటింగ్ చేస్తున్నాడా? కోహ్లీ 50 కొట్టినా తక్కువ స్ట్రైక్ రేట్ తోనే బ్యాటింగ్ చేసిండు కదా హార్దిక్. అతన్ని అవుట్ చేసి తప్పు చేసినామా ఏందే? కోహ్లీకేదో జ్వరం వచ్చిందంటవా? అయినా మనోడు ఆడాలనుకుంటే ఇవన్నీ లెక్కలకు రావా భయ్యా. చేతికి కుట్లేయించుకుని మరీ సెంచరీలు కొట్టిన సందర్భాలున్నాయా? స్టార్టింగ్ లోనే సాల్ట్ ని అవుట్ చేసి ఉంటే మ్యాచ్ మన కంట్రోల్లో ఉండేదేమో హార్దిక్. అంతకు ముందు మ్యాచ్లేమీ ఆడకుండా ఈ మ్యాచ్ తోనే కంబ్యాక్ ఇచ్చిండా. మరీ డేంజర్ లాగున్నాడీడా. ఈ ఆర్సీబీ టీమ్ లో ఎవరు డేంజర్ ప్లేయర్ కాదు సూర్య? పడిక్కల్ డేంజర్ ప్లేయర్ కాదా? టిమ్ డేవిడ్ డేంజర్ ప్లేయర్ కాదా? షెపార్డ్ డేంజర్ ప్లేయర్ కాదా? మొత్తం టీమే డేంజర్ టీం అయ్యా సామె. కెప్టెన్ పట్టిదార్ని చూడా, ప్రతి మ్యాచ్ లో వస్తాడు, కుమ్ముతాడు, వెళ్తాడు, రిపీటు. వస్తాడు, కుమ్ముతాడు, వెళ్తాడు, రిపీటు. వాడు 3 ఓవర్లు క్రీజ్ లో ఉంటే చాలువా మొత్తం నాశనం చేసి పరునుకుతాడా. మన అడ్డాకే వచ్చి మనల్నే ఓడించిండు. ఇంతకు మించి అవమానం ఏడన్నా ఉందా? అది సరేగానే, నువ్వేంది అసలు వికెట్లే తీయడం మానేసావా? వరల్డ్ నెంబర్ 1 ర్యాంకర్ అయిపోతివి. ఏడ హార్దిక్, ఈ ఆర్సీబీ వాళ్ళు మంచి ప్లానింగ్ తోనే వచ్చినట్టున్నారా? యార్కర్ లేస్తే బ్యాట్ అడ్డం పెడుతున్నారా? మరి మధ్యలో అప్పుడప్పుడు ఒకటో రెండో లూజ్ బాల్స్ వేస్తుండాలా. నువ్వు చూడలే హార్దిక్, నేనేసిన ఆ కొన్ని లూజ్ బాల్స్ ని కూడా బౌండరీ దాటించిండ్రు. నేను టైట్ గా వేయబట్టే స్కోర్ 240 కాడ ఆగిపోయిందే. లేదంటేనా ఓ 260 270 వచ్చిండేదా. సారీ పట్టిదారు, నేను ఈ రోజు ఫాస్ట్ గా ఆడలేకపోయినా. ఏం పర్లేదులేనా, మేమున్నాం కదా స్కోర్ ని లేపడానికి. నీకు ఇబ్బందిగా ఉన్నప్పుడల్లా మాకు సింగిల్ తీసిస్తా ఉండు, మిగతాది మేము చూసుకుంటాం. తమ్ముడు, ఏమన్నా బ్యాటింగ్ గా నీదే? నువ్వు ఫస్ట్ బాల్ నుంచా హిట్టింగ్ చేస్తా ఉంటే నీలో కసి కనపడుతుందా భయా. ఏదో బ్యాట్ ని గుడ్డి మోపున ఊపినామా అన్నట్టు అనిపించదు. 4 మ్యాచ్లు ఆడినామో లేదో అప్పుడే 18 సిక్స్లు కొట్టి పరునకావు. లాస్ట్ ఇయర్ 15 మ్యాచ్లు ఆడినా కూడా 312 రన్లు మాత్రమే కొట్టగలిగా కోహ్లీ భాయ్. ఐపీఎల్ కప్ కొట్టినా కూడా మనసులో ఏదో వెల్తిగా ఉండేదే. లక్ వల్ల కప్పు కొట్టినామనే మన హేటర్స్ అంటున్నారు. అది తప్పని ప్రూవ్ చేసుకుంటున్నా భాయ్. ఈ టోర్నమెంట్ అంతా ఇలానే ఆడతా అంటే నెక్స్ట్ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే లోపల నువ్వు ఖచ్చితంగా టీమిండియాకి కెప్టెన్ అవుతావు పట్టిదారు.